తమ డిమాండ్లు అంగీకరించే వరకు ధర్నా విరమించేదే లేదని స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికులు ఆందోళన చేపట్టారు. తాము ధర్నా చేస్తున్నా యాజమాన్యం చర్చలకు ముందుకు రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నా చేస్తున్నారు. నిరసనలోని పాల్గొన్న మహిళా ఉద్యోగిని ప్రతిమా సొమ్మసిల్లి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం నుంచి పిల్లలతో సహా స్టీల్ ప్లాంట్ ఈడీ భవనం దగ్గర మహిళలు ధర్నా పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమావేశం ఉందని, న్యాయం చేస్తామని యూనియన్ కార్మికులు చెప్పినా కార్మికులు ధర్నా విరమించలేదు. తమను విధుల్లోకి తీసుకోవాలని, డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. తమ డిమాండ్లు అంగీకరించే వరకు ధర్నా విరమించేదే లేదని స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికులు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి మరో సమాచారం డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, సౌజన్య, నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు రాత్రి తెల్లవారుజాము వరకు కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు గంటల పాటు పిల్ల పాపలతో మొత్తం మహిళలు కూడా అర్ధరాత్రి వరకు స్టీల్ ప్లాంట్ లోపల ధర్నా చేసినప్పుడు కూడా గేట్లు మూసేసినటువంటి యాజమాన్యం కనీసం చర్చలకు కూడా ఆహ్వానించలేదు. పోలీసులు పంపి చర్చలు జరిపింది తప్ప తమను పట్టించుకోలేదని వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా హెచ్ఆర్ఏ కట్ చేయడం, అదేవిధంగా వీళ్ళు వాడే క్వార్టర్స్, అంటే స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ కి ఉన్నట్టుండి కరెంటు బిల్లు పెంచేయడం, ఒక్కొక్కరికి 15,000, 25,000, 30,000 ఇలా బిల్లులు రావడం, ఈ రెండు డిమాండ్లతోనూ ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని ఆందోళనలు, దీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న మొన్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం జరిగింది. ఇవాళేమో హెచ్ఆర్ఏ తొలగించడం, అలాగే కరెంటు బిల్లు స్టీల్ ప్లాంట్ నుంచి వాడుకునే కరెంటు బిల్లుని కూడా పెంచేయడంతో వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి బాధితుల మహిళలు కూడా ధర్నాకు దిగడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఆ పిల్లలతోనే వాళ్ళంతా కూడా ధర్నా చేసిన కనీసం కనికరం లేని యాజమాన్యం కనీసం పట్టించుకోలేదని వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో కార్మిక నాయకులు కూడా నచ్చ చెప్పినప్పుడు కూడా మహిళలు అయితే ఇక్కడ నుంచి వెళ్లేది లేదు, మాకు హెచ్చరిక కట్ చేశారు, కరెంటు బిల్లు పెంచారు, ఎలా బతకాలి, ఒక పక్కన స్టీల్ ప్లాంట్ తీసేస్తా ఉన్నారు, ఒక పక్కన జీతాలు కట్ చేస్తున్నారు, ఎలా బతకాలి, వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఒక మహిళ కూడా సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. ఈ ఆందోళనలో భాగంగా ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోతే ఆమెని హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. నేను మధ్యాహ్నం నుంచి కనీసం మంచినీళ్ళు లేకుండా ధర్నా చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. యూనియన్ నాయకులు చర్చలు జరిపేందుకు ప్రయత్నించినప్పుడు కూడా యాజమాన్యం ఎక్కడ కూడా ముందుకు రాలేదు. ఈ సందర్భంలో రేపొద్దున్న ఇవాళ ఉదయం 8 గంటలకి భారీ మానవహారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉన్నందున అందరూ కూడా వెళ్లి తమ ఇళ్లకి వెళ్ళిపోవాలని యూనియన్ నాయకులు చెప్పినప్పుడు కూడా కొంతమంది మహిళలు యూనియన్ నాయకుల మీద తిరగబడి వాళ్ళతో వాదోపవాదానికి దిగిన సందర్భం కూడా కనిపించింది. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యాజమాన్యం దిగొచ్చి తమకు హెచ్ఆర్ఏ కంటిన్యూ చేయాలని, అదేవిధంగా కరెంట్ బిల్లు తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. చేసే వరకు కూడా ఉద్యమం ఇది కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇవాళ కూడా కొనసాగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ వాసు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పిన కాడి నుంచి సుమారు 1333 రోజులు పైచీలుగా ఉద్యమాలు చేస్తామన్నాం. కనీసం ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి అడుగేపుగా రోజుకొక జీవోతో ఏదైతే కార్మికులు ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా దెబ్బతీయడంలో ఇటు యాజమాన్యం గాని పూర్తిగా ప్రయత్నం చేస్తా ఉంది. దానికి గాని ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఈడీ వరకు దగ్గర భారీ ఎత్తున కార్మికులు ధర్నా చేయగల కారణం ఏంటంటే, ఏదైతే కార్మికులు రావాల్సినటువంటి హెచ్ఆర్ఏ, అలాగే టౌన్షిప్ లో ఉంటున్నటువంటి కార్మికులందరికీ కూడా ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గానీ దేశంలో కానీ ఎక్కడా లేని విధంగా యూనిట్కి 8 రూపాయలు పవర్ ఛార్జీ వేసి ఇవాళ కార్మికుల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. ఏదైతే